ప్రస్తుతం చూస్తున్నారు కదా తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం ఎలా అనిపిస్తుంది? పరిపాలనలో చూడడానికి అయితే బాగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత ముందున్న ప్రభుత్వము చాలా ఉడకంగా ఎన్నో భూములను ఆక్రమించుకున్నది. మన హైదరాబాద్లో చూసుకుంటే చెరువులు అనేది ఉడకంగా లేకుండా అదైపోయింది. దానివల్ల కొత్త ధైర్యాన్ని తీసుకొచ్చి మనకు వానలు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు ఇప్పుడు ఎట్లయితే హైదరాబాద్ మునిగిపోతుందో ఆ చెరువులను కట్టడం వల్లనే కదండి. దాని గురించి అన్నట్టు అది తీసుకొచ్చింది బాగుంది. చాలా మంచిగా జరుగుతుంది. అంటే యువత పరంగా చూసుకున్నట్టయితే మనకి ఏ ప్రభుత్వాలు వచ్చినా యువతకి జాబ్లు అయితే రావట్లేదు, నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తానని ప్రతి ప్రభుత్వం చెప్తూ ఉంది. అన్నీ చెప్పుకుంటూనే వస్తున్నారు. విద్యార్థులు నష్టపోతున్నారు. ఆ, రాజకీయ నాయకులు అయితే నష్టపోవట్లేదు. అంటే ఈసారైనా మరి ఉద్యోగాలు వచ్చే అది ఇంకా చెప్పలేమండి మనం అంటే. ఎవరిని గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 1 ఉడకంగా ఇస్తానని చెప్పి ఉడకంగా రాలేదు. మేము ఉడకంగా డిగ్రీ కంప్లీట్ చేసినాము. మాకు ఉడకంగా అది అయిపోయినది. ఎంతవరకు ఉన్నా రాలే. అది అనేది ఉడకంగా ఎవరి మాటలు నమ్మడానికి అయితే రావటం లేదు. అంతా ఇప్పుడు అయితే చేసే వరకు అయితే బాగానే చేస్తున్నారు. కాకపోతే విద్యార్థుల కాడికి వచ్చే వరకే ఏందనేది ఉడకంగా చెప్పలేకపోతున్నారు. కరెక్ట్. అంటే మరి ఈసారైనా ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదంటారా? అదైతే కష్టం అండి, చెప్పలేము. వచ్చేది ఉందా లేదా అనేది అయితే దాని గురించి అయితే మనం ఏం పూర్తిగానే చెప్పలేము. ఓకే, మీకు 6 గ్యారెంటీలలో ఎన్ని గ్యారెంటీలు అందుతున్నాయి అసలు? ఇంకా గ్యారంటీస్ అంటే లేడీస్ కి ఇంపార్టెంట్ అని, జెంట్స్ కి అయితే ఇలాంటిది అయితే లేదు. ఇంకా జెంట్స్ అనేది ఇబ్బందులు పడాల్సిందే, పడక తప్పదు. థ్యాంక్ యూ.